చూపిస్తా మేలు తమాషా నీకు బాగుందా మేలు తమాషా అంటావా ఏమంటావు బందర్ ఏమంటే అవుతాడా చట్టం అంటే అవుతాడా వెయ్యలేదా మీ సంవత్సరం తప్ప మీ చెల్లో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తారా రావట్లేదు అరెస్ట్ చేస్తారా యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం లేకుండా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. రిమాండ్కు పెట్టమనే నేను అడిగాను, అది కూడా స్మూత్గానే అడిగాను. వాళ్ళు పెడుతున్నామన్నారు, తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం. ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబట్టం అంటే నేను దాడి చేయాల కుర్చీలో కూర్చునే ఉన్నా, రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు. అయినా నేనేం కుర్చీలో కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావనే మాట్లాడాను. నన్నేం ఉరేయలేవన్నాడు. నువ్వు సుబ్బను ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బను ఉరేయలేవని చెప్పాను. అతను ఐ పిచ్చిలో మాట్లాడాడు, నేను ఐ పిచ్చిలో మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు. కావంటే ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు. అన్నిసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం, గ్రీవెన్స్లకు వెళ్ళాం. చెప్పండి మీకు కనబడితే అడగండి. పేరునాని పోలీసుల మీద దాడులు చేసేవాడా, స్టేషన్కి వచ్చి ముద్దాయిలను వదలమంటాడా అడగండి. 100 మంది ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు, రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు. చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని నేను కేసు నా మీద ఇప్పుడు బోలని కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు, నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూనీలు చేయను, మర్డర్లు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. మీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని రిజర్వ్ ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు, వస్తా ఆయన మీడియాని తెచ్చుకున్నాడు, మాట్లాడాడు, రెచ్చగొట్టేట్టు మాట్లాడాడు. ఆయన లేడు. మేము వెళ్ళిన నేను ఎస్ఐ ప్రభాకర్ గారు, సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి. ఈ చిల్లబుడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటానే వెళ్ళాం, మాట్లాడుకుంటా. మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చాడీలేని చర్యలు తీసుకోండి. వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి, తప్పేం లేదు. కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్ళి ఉంది, పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు. మీరు యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోండి, వాస్తవాలను మాత్రం చూసుకోండి. నా మీద చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను. నేను కూడా అన్నాను. కేసు కడితే ఏం చేస్తాం, అరెస్ట్ అవుతాం, లోపలికి వెళ్తాం, వీళ్ళు తీసుకొస్తాం. దాని గురించి న్యాయరక్షణకి వెళ్తాం కదా. అయితే మరొకసారి చెప్తున్నా, ఒక మంచి ఆఫీసర్గా, కొత్త అంటే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్గా కింద వాళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను.